Hi, hello, good morning. Welcome back to Hema Vlogs. After a 15 days gap, another video. నేను ఇవాళ చూపించే వీడియో మీషోలో కొనుక్కున్న ఐటమ్స్ని మీ ముందు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కొనుక్కుంది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి క్యామిల్ వాటర్ కలర్స్ అనమాట. నువ్వేంది చిన్నపిల్లవా వాటర్ కలర్స్ తీసుకుంటున్నావా అని అంటే ఐఎమ్ నాట్ కిడ్. నేను క్రాఫ్ట్స్ చేస్తాను కాబట్టి నేను వాటర్ కలర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఆన్లైన్లోనే పెట్టుకుంటారా అంటే మాకు ఇక్కడ నియర్ బై ఏమి సోర్సెస్ ఉండవు కాబట్టి నేను ఎక్కువ ఆన్లైన్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో నాకు ఎంఆర్పి రేట్కే వచ్చింది 160కి. వాళ్ళు 200 అన్నారు. యూజువల్గా అదర్ అప్లికేషన్స్లో 200 కట్టాలి, కానీ ఇక్కడ మనకి డిస్కౌంట్ తీసేసి 160 రూపీస్కి 18 షేడ్స్ వచ్చాయి. ఈచ్ ట్యూబ్ వచ్చేసి 5 ml కాస్ట్, 5 ml అనమాట. సరిపోతుంది నాకు, ఎందుకంటే నేను మరీ అంతగా చేయను. వీటితో పాటు నాకు ఆయిల్ పెయింట్స్ అట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఇవి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి, అందుకే ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. స్కూల్స్, కాలేజెస్ అండ్ క్రాఫ్ట్స్ అని, అసైన్మెంట్స్ అని, ఎగ్జిబిషన్స్ అని, చార్ట్స్ అని చాలా ఇస్తారు. ఇంకొకసారి స్కూల్ స్టార్ట్ అయిందంటే స్టేషనరీ మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. సో కొన్ని చాలా వరకు ఐటమ్స్ మీషో మాత్రం రియల్లీ బెస్ట్ అండ్ రీజనబుల్ అనుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ యూస్కి, రెగ్యులర్ యూస్కి మీషో ఈజ్ రియల్లీ గుడ్. కమింగ్ బ్యాక్ టు అనదర్ ఐటమ్, వుడెన్ కోంబ్ అండ్ నేను ఫ్లవర్ మ్యాట్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు వచ్చేటివి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, అందుకని చెప్పి వుడెన్ కోంబ్ మనకి చాలా యూజ్ అనమాట. మనకి బెల్లీలో కూడా మనకి ఈర్పన అని పెట్టి వుడెన్ దాంతో పెడుతూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే వుడెన్ దాంతో మనం దువ్వుకుంటే మన హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వదు, స్ప్లిట్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఈ కోంబుతో దువ్వుకుంటే మన ఆయిల్ మొత్తం హెయిర్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనం చేతితో స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అన్ఈవెన్ ఉన్నప్పుడు ఈ కోంబ్ అనేది ఈవెన్లీగా స్ప్రెడ్ చేస్తారు అనమాట. దీనికి చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. అండ్ ఇది మన కోంబ్ వచ్చేసి నీమ్ చెట్టు ఉంటుంది కదా, వేపాకు ఒక రూట్స్ ఉంటాయి కదా, ఆ చెట్టుతోని తయారు చేస్తారనమాట. ప్యూర్ వేపాకు చెట్టుతోని తయారు చేస్తారనమాట. వీటికి మనకి ఎట్లాంటి డిసడ్వాంటేజెస్ లేవు. ప్లాస్టిక్ కోమ్స్ లాగా, ఆ కోమ్స్ లాగా అని దీనికి బ్రేకేజ్ ఉండదు. అండ్ మన హెయిర్ అనేది గ్రే హెయిర్ ఉండదు. ఎప్పుడైనా మనం కోమ్ చేసుకుంటే చాలా స్మూత్ అండ్ నీట్గా ఉంటుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ అయితే నేను చూడలేను. ఇది నా సిబ్లింగ్ కూడా వాడుతున్నది, బాగా రిజల్ట్ వచ్చింది అని చెప్తేనే నేను ప్రొసీడ్ అయ్యాను, లేకపోతే నేను ప్రొసీడ్ ఏమి అవ్వకపోయేదాన్ని. ఇది ఏంటి అంటే మనకి స్కాల్ప్కి దువ్వేటప్పుడు మనకి నొప్పి ఉండదు, స్కాల్ప్ అనేది హెల్దీ ఉంటుంది. మనం ఇంకా ఎప్పుడైనా టిప్స్ పెడుతూనే ఉంటాం కదా హెయిర్ మసాజెస్ అని, దానికి కూడా. అండ్ ఇట్ ప్రివెంట్స్ ట్యాంగిల్స్, బ్రేకేజెస్, డాండ్రఫ్ కూడా ఉండదు మనకి. దీనికి ఇంకా ఇచ్చింగ్ కూడా రాదు. ఇట్లా అనమాట చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఎర్లీ స్టేజ్లో మనకి ఏం లేనప్పుడు ఇవే యూజ్ చేసేవాళ్ళు. మనం ఇప్పుడు లేటెస్ట్ కానీ అది ఇది అని యూజ్ చేస్తున్నాము. ఇది మాకు నా సిబ్లింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ చాలా బాగుంది. మీకు కావాలంటే కూడా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి వచ్చేసేది ఫెస్టివల్ సీజన్స్ కదా, అండ్ ఫెస్టివల్ సీజన్స్ ఎందుకు అంటున్నాను అని అంటే మనకి ఇప్పుడు ఆషాఢం నుంచి కార్తీక మాసం, దివాళీ వరకు ఫెస్టివల్సే. ఆడవాళ్ళకి మెయిన్ కావాల్సింది డెకరేషన్ ఐటమ్స్. ఇల్లుని ఎట్లా డెకరేట్ చేయాలి, పూజా మందిరం ఎట్లా డెకరేట్ చేయాలి, బయట వరండా, బాల్కనీస్ ఎట్లా డెకరేట్ చేయాలి, ఇవే ఫోకస్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా. నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వను, కాకపోతే యూజువల్గా నేను చూస్తూ ఉంటాను. మా ఇంట్లో మా మదర్ కూడా అంతే. శ్రావణ మాసం వస్తుంది, కార్తీక మాసం వస్తుంది, ఈ ఆషాఢం అని అంటే దీపాలు కొనుక్కోవడం, మ్యాట్స్ కొనుక్కోవడం, డెకరేట్ ఐటమ్స్ కొనుక్కోవడం. నేను ఈసారి ఫస్ట్ టైం పెట్టాను ఇది ఫ్లోరల్ మ్యాట్ అనమాట, ఫ్లవర్స్ తోటి. యూజువల్గా మనం ఫ్లవర్స్ హాల్స్ పెద్దగా ఉంటే ఫ్లవర్స్తో చేస్తాం కదా, ఇప్పుడు మ్యాట్స్ సేల్ చేస్తున్నారు. నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. నాకు మీషోలో 150కి వచ్చింది. కాస్ట్ తక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నారు అందరూ, కానీ అది చాలా
బాగుంది క్లాత్, మీకు చూస్తే కూడా చూస్తున్నారు. దీని వాషబుల్ కూడా చేయొచ్చు. నాకు డెలివరీ అయింది నిన్ననే. దీంట్లో చాలా ఉన్నాయి మోడల్స్, లైక్ గ్రీన్తోని వచ్చింది. నేను ఫస్ట్ కదా ఇది అని చెప్పి ఇలా ట్రై చేశాను. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ క్లిప్లో డిఫరెంట్ మోడల్ మ్యాట్స్ కూడా నేను చూపిస్తాను మీకు. సో ఈ మ్యాట్స్ ఎందుకు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఫ్లవర్స్ని తీసి దాన్నంతా డెకరేట్ చేసే, ఇంకా పిల్లలు మొత్తం మెస్సీ చేస్తారు కదా, ఇది బెస్ట్ అని నా సజెషన్. బాగుంటుంది అనమాట మ్యాట్. నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ సూట్ తీసుకున్నాను మీషోలోనే. నాకు ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 ఏమో పట్టింది. 3 పీస్ సెట్ అనమాట. ప్యాంట్, లోపల స్లిప్, దాని పైనుంచి కోట్. అంటే స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు స్లీవ్లెస్, నార్మల్గా కోట్ వేసుకోవాల్సిన వాళ్ళు కోట్. ఇది ఫస్ట్ పీస్ అనమాట, ఇన్నర్ పీస్ స్లీవ్లెస్. చాలా బాగుంది. లైక్ హాస్టల్స్లో ఉండే కాలేజ్ పిల్లలకి, స్కూల్స్ పిల్లలకి. ఇప్పుడు పిల్లలు చాలామంది 11 ఇయర్స్కి 12 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోతున్నారు. వాళ్ళు రాగానే ఏం వేసుకుంటారు, ప్యాంటు షర్ట్. అండ్ పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఇవే కన్వీనియంట్. మనకి డ్రెస్సెస్ పైన ఏమంత కన్వీనియంట్ ఉండదు. సో నాకైతే ఇదే కన్వీనియంట్. క్లాత్ చాలా బాగుంది, ప్యూర్ కాటన్. నేను ఇంకా వాషబుల్ యూస్ చేయలేను, అది నేను జస్ట్ కొని పెట్టాను, మీకు వీడియో కోసం అని పెడుతున్నాను. నేను వేసుకోలేను ఇంకా. అండ్ ఇందులో మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్యాంట్ నాకు కావాలి కాబట్టి ప్యాంట్ పెట్టుకున్నాను. ఇందులో షార్ట్ కూడా ఉంది. సో షార్ట్ ఎప్పుడైనా మనము లైక్ హనీమూన్కి అట్లా వెళ్ళినప్పుడు, కపుల్స్ వెళ్ళినప్పుడు అట్లా యూజ్ చేసుకోవచ్చు. కోట్ అనమాట ఇది. 3 పీస్ సెట్ మొత్తానికి ఇంకా 600 అనుకోండి. ఇది 600 అనమాట నాకైతే పడింది. చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ ఇంట్లో ఓకే. మనం బయటికి వెళ్ళాలి అనుకుంటే కూడా వేసుకొని పోవచ్చు. మరీ అంత ఆక్వర్డ్గా అంత అన్నీ ఈవెన్గా ఏమీ లేదు. బాగున్నాయి. క్లాత్ సాఫ్ట్గా అవన్నీ ఉన్నాయి. ఇది బెడ్షీట్ అనమాట, బెడ్ పైన వేసుకునేది. ఇది నాట్ ప్యూర్ కాటన్, సెమీ పార్షల్, లైక్ సిల్క్ అనుకోవచ్చు, లేకపోతే కాటన్ మిక్స్ సిల్క్స్ అట్లా ఉంటాయి కదా. మనకి సమ్మర్లో కాటన్ ఎన్ని పిండినా కానీ కూడా సమ్మర్లో తొందరగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు మనకి రెయినీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మంత్కి వచ్చేస్తుంటే రెయినీ ఇంకా చాలా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి బెడ్షీట్స్ మనము రెగ్యులర్గా కిడ్స్కి వేయవచ్చు. మనం పిక్నిక్కి వెళ్తే పిక్నిక్లో యూజ్ చేయవచ్చు, ట్రావెలింగ్కి వెళ్తే ట్రావెలింగ్. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ మెన్స్ట్రేషన్ సైకిల్ ఉన్నప్పుడు ఈ బెడ్షీట్ యూజ్ చేసుకొని, లైట్ కలర్లో అయినా పర్వాలేదు. ఆల్రెడీ మనకి వచ్చేస్తున్నాయి కదా పీరియడ్ ప్యాంటీస్ అని, అవి కూడా యూజ్ చేసుకొని ఈ బెడ్షీట్ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా తొందరగా డ్రై అయిపోతుంది. ఇవి మనకు కావాల్సిన తొందర డ్రై. సో ప్యూర్ కాటన్ కావాలంటే ప్యూర్ కాటన్ యూజ్ చేయొచ్చు. ఇది కానీ ఇది ఏంటి అంటే తొందరగా మనకి అయిపోతుంది. చాలా బాగుంది. 250 270కి నాకు తెలిసి 2 పిల్లో కవర్స్ బెడ్షీట్ రావడం ఇదే అనుకుంటా. నేను బయట అయితే ఇంతకి నేను తీసుకోలేనని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు తీసుకోండి. నేను మీషోలో కొనుక్కున్న ప్రోడక్ట్స్ మీకు నచ్చినాయింది అనుకుంటున్నాను. నాకు నచ్చినాయి కాబట్టి మీ అందరికీ నేను చూపించాను. సో మీకు కావాలంటే మీరు బ్రౌజ్ చేసి కొనుక్కోవచ్చు. లేదు లింక్స్ అంటే కమెంట్స్ చేస్తే నేను లింక్స్ చేస్తాను. సో నా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం టైం పడుతుంది. నేను అన్నీ యూస్ఫుల్ అయ్యి పెడుతున్నానని నాకు అనిపిస్తుంది. బట్ ఎవ్రీ 15 డేస్కి పెట్టాల్సి వస్తుంది నాకు, వెనస్డే. సో టైమింగ్స్ కూడా సెట్ చేసుకున్నాను నేను, కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను సపోర్ట్ చేయాలి అని నా బ్లెస్సింగ్. నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. Press bell icon button. Thank you. Bye. Have a nice day.